అర్జెంటుగా పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు తెల్ల జుట్టు ఉందని బాధపడుతున్నారా? ఇది ఒక్కసారి వాడి చూడండి. నిజంగా మీరే షాక్ అవుతారు. దీంట్లో మనం హెన్నా, ఇండిగో ఇదే ప్రాసెస్ మనం చేయట్లేదు. జస్ట్ ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈ డై అనేది తయారు చేస్తున్నాం. ఓన్లీ ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా! ఉల్లిపాయ తొక్కలతో చేస్తున్నామన్నమాట. సో, ఎలానో చూడండి. ఇప్పుడు ముందుగా ఒక ఇనుప కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఉల్లిపాయ తొక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయ తొక్కలతో పాటు ఇక్కడ నేను కలోంజీ సీడ్స్ అంటే నల్ల జీలకర్ర ఒక 2 స్పూన్స్ వరకు తీసుకున్నాను. అలానే సోంపు తెలుసు కదా, అలానే అది కూడా 2 స్పూన్స్, ఆవాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఐరన్ కడాయి అంటే ఇనుప కడాయిలో వేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను కాబట్టి పొగ అనేది వస్తుంది. ఈ సౌండ్స్ చూసారా, ఇలా చిటపటలాడుతూ మంచిగా బ్లాక్ కలర్లోకి రావాలి మనకి. ఇక్కడ మనం ఉల్లిపాయ పొట్టు అనేది వాడాం కదా, ఉల్లిపాయ పొట్టు వాడడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇనుప కడాయితోని కంబైన్ అయ్యి మనకి మంచిగా జెట్ బ్లాక్ కలర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అలానే కలోంజీ గింజలు, ఇందులోని న్యాచురల్ పిగ్మెంట్స్ అనేది మనకి జుట్టు కుదుళ్ళ నుండి నల్లగా మారడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఆవాల్లోని మనకి సల్ఫర్ అనేది ఉంటుంది. సో ఇది జుట్టుకి మంచి షైనింగ్ ఇస్తుంది. అలానే సోంపు అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అది కూడా హెయిర్కి చాలా మంచిది. సో ఇవన్నీ కలగలిపి మనం చేస్తున్నాము. ఇలా చూసారు కదా, పొగలు అనేవి వస్తున్నాయి. అలా పొగలు రాకుండా ఉండాలంటే మీరు సిమ్లో ఒక 7 to 8 minutes నల్లగా మాడేంత వరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ చేస్తే మనకి ఇలాంటి పౌడర్ అనేది వస్తుంది. నేనైతే 2 times తిప్పుకొని మంచిగా పౌడర్ అయితే చేసుకున్నాను. మీకు ఒకవేళ పౌడర్ అనేది కొంచెం గరుగ్గా ఉంటే మీరు జల్లించుకోండి. నాకైతే చాలా స్మూత్గా వచ్చింది పౌడర్, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ చేశాను కాబట్టి. తక్కువ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం జల్లించుకుంటే మనకి స్మూత్ పౌడర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని హెయిర్ డై లాగా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను రండి. మనకి ఎంత అయితే కావాలో అంత తీసుకోండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ 1 స్పూన్ అనేది తీసుకోండి. మీ జుట్టు మీద ఉన్న తెల్ల జుట్టుకి ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. ఇప్పుడు ఫ్రెష్ అలోవెరా తీసుకోండి. లేదు మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా లేకపోతే మార్కెట్లో దొరికే అలోవెరా అనేది తీసుకోండి. ఇక్కడ మనం అలోవెరాలోని సన్నంగా ఉంటుంది కదా, అది తీసుకుంటే దాంట్లోని కొంచెం మనకి ఆ రసం అనేది ఇలా పిండిగానే వచ్చేస్తుంది. అదే లావుగా అయితే మాత్రం సరిగా రాదు. సో సన్నంగా తీసుకొని ఇలా పిండుకుంటూ ఉంటే మనకి చూసారా వాటర్ అనేది ఎలా డ్రాప్స్లా పడిపోతుందో. సో సన్నంగా ఉన్న అలోవెరా అనేది తీసుకోండి. లేదు అంటే ఫ్రెష్దైనా మీకు మార్కెట్లో దొరికే ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మీ దగ్గర పారాచూట్ కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఒకవేళ కొబ్బరి నూనె లేదు అంటే మీరు వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. కానీ వాటర్ కంటే ఎక్కువ టైం మనకి జుట్టు మీద ఇది ఉండేలా చేయాలి అంటే మీరు కొబ్బరి నూనె తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పారాచూట్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. జస్ట్ ఒక 1/2 teaspoon అయితే తీసుకున్నాను. అంటే నేను తీసుకునే 1 స్పూన్కి 1/2 teaspoon సరిపోతుంది. ఇది మొత్తం కలుపుకుంటే మనకి మంచిగా జెట్ బ్లాక్ కలర్ హెయిర్ డై అనేది రెడీ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు నూనె వేసాం కదా, మరి జిడ్డుగా ఉంటుంది కదా అని చెప్పేసి. దీంట్లో మనం అలోవెరా కూడా వేసాం కాబట్టి షైనింగ్గానే కనిపిస్తుంది. మీరు అసలు ఆయిల్ రాసుకున్నట్టే అనిపించదు. ఇలా మంచిగా కలుపుకొని స్మూత్ పేస్ట్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా నేను చూపించడానికి చూడండి, ఇక్కడ వైట్ కలర్ ప్లేట్ ఉంది కదా, వైట్ కలర్ ప్లేట్ మీద ఈ బ్లాక్ కలర్ది రాసి చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీకు ఇది ఎంత బ్లాక్గా వచ్చిందనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడికైనా అర్జెంటుగా ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది పర్మనెంట్ డై అయితే కాదు, మనకి కెమికల్ డైస్ లాగా మనకి ఇది 15 days అలా ఉండదు అన్నమాట. జస్ట్ ఇన్స్టెంట్ మాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు జస్ట్ ఇలా రాసేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. చూడ్డానికి చూసారు కదా ఎంత బ్లాక్గా ఉందో, ఇది వదలడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ఎక్కడైతే మీకు వైట్ హెయిర్ ఉందో అక్కడ ఆ వైట్ హెయిర్ మీద మీరు అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ జస్ట్ మీకు బేబీ హెయిర్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అప్లై చేసుకున్నప్పుడు చూసారా బేబీ హెయిర్ మీద మనకి హెయిర్ ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది.
అలానే మీ దగ్గర ఎక్కడైతే మీకు వైట్ హెయిర్ ఉందో ఆ వైట్ హెయిర్ మీద మీరు అప్లై చేసేసుకుంటే ఒక్కొక్క వెంట్రుకలు తీసుకొని మీరు రాసుకోవచ్చు అన్నమాట. అది కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మీ హెయిర్లోని వైట్ హెయిర్ ఉంటుంది కదా, ఆ వైట్ హెయిర్ని తీసుకోండి. లేదు అంటే నా సజెషన్ ఏంటంటే మీకు చేతికి గ్లోవ్స్ వేసుకొని ఈ కలర్ అనేది అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది వదలడానికి నాకు చాలా టైం పట్టింది, నెయిల్స్లోకి కూడా వెళ్ళిపోయింది ఈ బ్లాక్ అనేది. సో అది పోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మీకు ఇది ఎలా అయితే మనకి స్ప్రెడ్ అవుతుందో క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫింగర్స్ మీద అప్లై చేసుకొని చూసారు కదా, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది యూస్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే డెఫినెట్గా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.